ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు? ఆయన ఓన్లీ పేదవాళ్ళకి అభివృద్ధి చేశాడు, అందువల్ల వస్తాడు. మరి జగన్ గారేమో 175 గెలుస్తామంటున్నారు, మరి నిజంగానే గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా సేమ్ అవుతాడు జగన్. మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి, మరి ఈసారి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? అది చెప్పలేము, దానికి 130 రావచ్చు, సేమ్ అయితే జగన్ అవుతాడు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా పొత్తుతో, మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరి పార్టీలో వాళ్ళు ఇష్టం అండి, చెప్పలేము వాళ్ళు. ఓకే బ్రో. సో ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ మరి ఎలా పనిచేస్తున్నాయి అనుకుంటున్నారు ప్రజల్లో? పర్వాలేదు, మంచిదే. స్టడీ పరంగా, వైద్యం పరంగా మంచిగానే. సో రోడ్ల వ్యవస్థ కానీ, రాజధాని డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు ఆంధ్రలో? ఇప్పుడు ఆయన 5 years అయింది, నెక్స్ట్ 5 years రాజధాని పైన అభివృద్ధి చూస్తే బాగుంటుంది. ఓకే, ఓవరాల్ గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? జగన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం నిషేధం అనేది ఎందుకు చేయలేకపోయారంటారు? అది ఓన్లీ మాటల వరకే, అది ఆయన సీఎం కావాలనుకున్నాడు కానీ అది వరకు అది కాని పని. క్వాలిటీ ఎలా ఉందన్న? క్వాలిటీ బాగలేదు. ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా తీసేశారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? అన్న క్యాంటీన్ తీసి మిగతా పథకాలు చేశాడు కదా, ఇప్పుడు అమ్మఒడి పెట్టాడు, మిగతా అన్ని పథకాలు పెట్టాడు కదా. పింఛన్ ఇంతకుముందు ఇంటి రావాలంటే కష్టం, ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు పింఛన్. అదే ఇప్పుడు ఓవరాల్ గా 175కి వైసీపీ ఎన్ని సీట్లు వస్తాయని? 120 రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారంటారా? గెలవచ్చు. స్థానాలు ఇచ్చారు కదా, అందులో ఎన్ని స్థానాలు ఆయన గెలవచ్చు అనుకుంటున్నారు? మానే ఒక 7 వస్తాయి. 7 స్థానాలు. ఆయనకి ఏ మంత్రి పదవి వచ్చండి ఒకవేళ వాళ్ళ కూటమి? ఈ చెప్పలేము, అది ఏ మంత్రి వేస్తా అంటే వాళ్ళ ఇష్టం అది. సో ఈ కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు? అంటే బేసికల్గా మాది వైజాగ్ డిస్ట్రిక్ట్లో చిన్న పల్లెటూరులో ఎక్కువగా వృద్ధులకి కానీ సంక్షేమ పథకాల్లో కానీ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు పాజిటివ్ రియాక్షన్లో ఉన్నారు. బయట వాళ్ళకంటే, నగరాల్లో ఉండే వాళ్ళకంటే గ్రామాల్లో పాజిటివ్ రియాక్షన్తో ఉన్నారు. సో మాది గ్రామీణ కుటుంబం కాబట్టి జగన్మోహన్ రెడ్డి వల్ల కొద్దిగా ఉపయోగం. సో జగన్ గారి 5 years పరిపాలన మీకు ఎలా అనిపించింది? పర్వాలేదు, 60-40. సో 175 సీట్లకు ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? మరి 175 గెలుస్తామంటున్నారు కదా. అకార్డింగ్ టు మీ అయితే 100 నుంచి 110 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి టీడీపీ జనసేన ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? మిగిలిన 175 - 110 65, మేబీ 65 to 55. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అవసరం అంటారా? అన్ని ఒకే చోట అభివృద్ధి కాకుండా మొత్తం అభివృద్ధి కావాలంటే అవసరమే 3. 2024లో మద్య నిషేధం మొత్తం చేస్తా అన్నారు. ఇప్పుడు 5 star హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తా అన్నారు. కాకపోతే ఒక్కసారికి మద్యం నిషేధం అనేది చేయలేకపోయారు. ఎందుకు ఆ డిజాస్టర్ జరిగిందని అంటారు? అంటే ఎకానమీ పరంగా కూడా కొన్ని చోట్ల ఆలోచించాలి కాబట్టి మద్య నిషేధం అనేది పూర్తిగా పాసిబిలిటీ అయితే మాత్రం కాదు. మద్యం క్వాలిటీ ఎలా ఉందన్న? మద్యం క్వాలిటీ ఎలా ఉంది? నాకు అంత అలవాట్లేదు, క్వాలిటీ కంట్రోల్లో నేను చేయలేను. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఎందుకు తీసేశారంటారు? అన్నా క్యాంటీన్లు తీసేయడం అనేది కాదు కానీ వాళ్ళ ఐడెంటిటీ కోసం వాళ్ళు అన్నా క్యాంటీన్ పెట్టుకున్నారు, వీళ్ళ ఐడెంటిటీ కోసం అవి కంటిన్యూ చేయలేకపోయారు అంతే. ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని సీట్స్ వస్తాయని? 110 to 100 to 110 మోస్ట్లీ. సార్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఎవరు సీఎం అవ్వాలని కోరుకుంటారు? వైఎస్ జగన్. ఎందుకండి? ఎందుకంటే పేదలకి చాలా చేస్తున్నాడు కదా, ఆ పథకాలు ఈ పథకాలు అయ్యని పెడుతున్నాడు కదా, ఇక అందుకని చెప్పేసి. సంక్షేమ పథకాలు ఒకటే కాదు, డెవలప్మెంట్ కూడా కావాలని అనుకుంటారు. దానికి మీరేమంటారు? డెవలప్మెంట్ కావాలి, బట్ ఏంటంటే వైఎస్ జగన్ ఇప్పుడు డెవలప్మెంట్ కూడా ఉందని చెప్పేసి అంటున్నాడు కదా. అది మద్యపాన నిషేధం ఎందుకు అవ్వలేదు అనుకుంటారు? అది వాటి గురించి మనకు అంత ఐడియా లేదు. నేను ఇక్కడే ఉంటాను, హైదరాబాద్లో ఉంటాను. మా ప్రాపర్ ఏపీలో కానీ ఇక్కడ నేను మ్యాక్సిమం ఇక్కడే ఉంటాను. అది ఇప్పుడు సంక్షేమ పథకాలు ఒక్కటే, నవరత్నాలు ఒక్కటే అది చేసుకుంటూ పోతే ఎంతవరకు ఇప్పుడు జాబ్స్ కానీ ఇంకోటి కానీ పరిశ్రమలు రావడం కానీ ఏం రావట్లేదని అనుకుంటారు. దానికి మీరేమంటారు? అంటే నిదానంగా తెప్పిస్తా అని చెప్పేసి అంటున్నాడు కదా. ఇక నెక్స్ట్ సీఎం అయినప్పుడు అవన్నీ మ్యాక్సిమం వస్తాయి అని చెప్పేసి అంటున్నాడు. రోడ్లు కానీ కంపెనీస్ కానీ ఏం రావట్లేదు అవును అంటున్నారు, బట్ ఈసారి మరి చేస్తే మరి చేస్తానని చెప్పేసి అన్నట్టుగా చెప్తున్నాడు, హామీలు ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు వై నాట్ 175 అంటారు జగన్మోహన్ రెడ్డి గారు, దానికి మీరేమంటారు? అది దాని గురించి మనకు అంత ఐడియా లేదు. బస్సు యాత్ర సక్సెస్ అయింది అంటారా? అవ్వచ్చు మ్యాక్సిమం. అన్న మద్యపాన నిషేధం చేశానన్నారు కదా, కానీ అతను తెచ్చినప్పుడు ప్రజెంట్ ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో వాటి క్వాలిటీ ఎలా ఉందన్న? క్వాలిటీ అంత లేదులే కానీ, కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ఏమన్నా చేయడానికి అట్లా అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఈసారి కూడా మ్యాక్సిమం అతనే అని చెప్పేసి అనుకుంటున్నాం. క్వాలిటీ లేని మద్యం తాగడం వల్ల అక్కడ ప్రజల ఆరోగ్యం కూడా బాగా ఇబ్బంది అయిపోతుంది. అవును.
అదైతే నిజమే మీరు అన్నది. మరి అలాంటప్పుడు మనం ఆ మద్యాన్ని మార్చాలని గవర్నమెంట్ కూడా మార్చాల్సి వస్తుంది కదా. అది ఇక వాళ్ళు చూసుకుంటారు కదా, మనకి వాటి గురించి మనకు అంత తెలియదు కదా. అది ఓకే, నెక్స్ట్ ఏపీలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుస్తారంటారండి? ఆ ఎమ్మెల్యే గెలుస్తాడు, కాకపోతే సీఎం అనేది కష్టమే. ఓకే, ఎన్ని సీట్లు రావచ్చు అంటారండి? అది అంత మనకి అంత ఇప్పుడు ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 175కి ఎన్ని సీట్లు రావాలని కోరుకుంటారు? ఒక 120 అట్లా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.